హైదరాబాద్లో మరో జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజాం కాలం నుండి నార్సింగ్లో సంక్రాంతి తర్వాత వచ్చే రెండో శుక్రవారం పసుపు జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో పంజాబ్, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో పాడి పశువులు కనిపిస్తాయి. ఈ నెల 23న జరిగే జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నార్సింగిలో ఈ నెల 23న సంప్రదాయ పద్ధతిలో పశు జాతర ఘనంగా జరగనుంది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా రైతులు, పశుపాలకులు పెద్ద సంఖ్యలో తమ పశువులను జాతరకు తీసుకువస్తారు. ఎద్దులు, ఆవులు, గేదెలతో జాతర ప్రాంగణం కిటకిటలాడుతుంది. ప్రత్యేకంగా నాటు జాతి ఎద్దులు, ఎక్కువగా పాలు ఇచ్చే ఆవులు, మంచి వంశావళి కలిగిన గేదెలకు డిమాండ్ ఉంటుంది. కొన్ని జాతుల ఆవులకు 4 లక్షల వరకు అంగడిలో డిమాండ్ ఉంటుంది. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ కుటుంబాలు కొత్తగా డైరీ ఫామ్లు పెట్టాలనుకునేవారు ఈ అంగడిలో పాడి పశువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. జాతరలో పశువుల కొనుగోలు, అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. గతేడాదితో పోలిస్తే ధరలు కొంత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. జాతర సందర్భంగా పశువుల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. రంగురంగుల వస్త్రాలు, గంటలు, పూలతో అలంకరించిన పశువులను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తారని అంటున్నారు నిర్వాహకులు. వాళ్ళు పంటలు పండినాక, పంటలు కోసినాక ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి పాత గేదెలు కానీ, బర్రెలు కానీ, ఆవులు కానీ ఇక్కడ ఇచ్చేసి కొత్తగా పంటలు పండాలి, సమృద్ధిగా పంటలు పండి అందరు బాగా చేస్తారు. ఇక్కడ ఈ సంత జరిగితే ఇక్కడ వచ్చి గేదెలు చౌకగా ఉంటాయి, మంచిగా పాడి పంటలు పండాలని ఇక్కడికి వచ్చి రైతులందరూ కొంటుంటారు. వ్యాపారస్తులు, అలాగే డైరీ ఫామ్ వాళ్ళు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఇక్కడ బాగుంటాయి. కాబట్టి ఈ సంతకు నిజాం కాలం నుంచి పేరుంది. ఇక్కడ బర్రెలు కొన్నా, ఆవులు కొన్నా, గేదెలు కొన్నా వాళ్లకు మంచిగా సమృద్ధిగా పంటలు పండుతాయి. సంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత రైతులు తమ పశువులను అమ్మకాలకు తీసుకురావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. పశువుల దానా, మందులు, వ్యవసాయ పనిముట్ల షాపులు జాతర చుట్టూ ఏర్పాటయ్యాయి. దీంతో స్థానిక వ్యాపారులకు కూడా మంచి ఆదాయం వస్తుందని అంటున్నారు వ్యాపారులు. గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే ఈ పశు జాతర రైతులకు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు గ్రామ పెద్దలు. ఏంటంటే ఏదన్నా సరే ప్రాబ్లం అయితే మా వాళ్ళు వ్యాపారస్తులు 99% రిటర్న్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వేరే మార్కెట్లో అది లేదు. ఇక్కడ గ్యారంటీ అంటే 2 పూటలు కాదు, 4 పూటలు వండుకొని టైం టు టైం పాలు వండుకొని తీసుకోవచ్చు. మా నార్సింగ్ మార్కెట్లో ఇప్పుడు ఎందుకు కొన్ని 200 సంవత్సరాలు ఈ మార్కెట్ ప్రత్యేకత. పశువుల మార్కెట్ గురించి ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. అన్ని కొత్త ఇక ప్రతి మండలానికి రామారావు గారు పెట్టారు, మంచి పని చేసి వెళ్ళాడు. కానీ ఇది మాత్రం నార్సింగ్, ఇది మాత్రం నైజాం స్టేట్ నుండి ఉన్న మార్కెట్. జాతర రోజు అంటే చెప్తున్నాం కదా, ప్రతి స్టేట్ వాడు వచ్చి ఇక్కడ గేదెలు అమ్ముతాడు. ప్రతి స్టేట్ నుండికెళ్ళి మేము తీసుకురావడానికి ఇష్టపడుతుంటాం. మంచి గేదెలు, జాతి గేదెలు తీసుకురావడానికి ఇష్టపడుతుంటాం. సంప్రదాయాలను కాపాడుతూ వ్యవసాయ సంస్కృతిని నిలబెట్టే వేదికగా నార్సింగ్ పశు జాతర నిలవనుంది.